అందరికి కలిసివేసేసి ఇది చాలా అన్యాయం అని అనిపిస్తుంది. ఆ దుస్తులు వీళ్ళు మాత్రం వాళ్ళు వదిలిపెట్టేది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా కష్టపడుతున్నారు. దొరికితే మాత్రం వదిలిపెట్టేది లేదు మేడం అంటున్నారు. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ ఇంకా మహిళల కోసం ఎన్నో పనులు చేస్తూ సాధికారత కోసము ఆడపిల్లలకి వాళ్ళు చదువుకోవడం కోసము అభివృద్ధి చేయాలని ముందుకు తీసుకెళ్తుంటే ఈ విషయం తెలిసిందంటే అసలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. సీఎం గారు అయితే హోమ్ మినిస్టర్ గారు కానీ తప్పకుండా వాళ్ళ నోటీస్ తీసుకెళ్తాము, వీళ్ళకి న్యాయం చేస్తాము. ఆ దృష్టి మరి ఎంతటి వాడైనా కానీ శిక్షించేదే, వదిలిపెట్టేదే ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్గా ఉంది. వాళ్ళ కష్టాలు చెప్పడం లేదు, చెప్తున్నారు. రాత్రి సభలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసిన ఫైల్స్ అన్ని నేను చెక్ చేశాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. తప్పకుండా దోషులు దొరుకుతారని నమ్మకం ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం న్యాయం చేస్తాము. సీఎం ద్వారా వాళ్ళు పిలుచుకోవడం కూడా జరుగుతుందని మీడియా ద్వారా చెప్తున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఊర్లో ఉండే పబ్లిక్ మొత్తం ప్రతి ఒక్క పిల్లోడు వాళ్ళు కష్టపడి వెతికినారు. కానీ తను శవమై తేలింది. అప్పుడప్పుడు వెతికినా కూడా మూడో రోజు ఆ స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ దగ్గర తీసుకుపోయి వేయడం జరిగింది. అక్కడ కూడా నేను పోయి చూశాను. ఎంత భయంకరమైన అడవిలో వాళ్ళకి ఎట్లా మనసు వచ్చిందేమో అనిపించి చాలా బాధేసింది. వీళ్ళేమో చాలా కష్టపడుతున్నారు, చూస్తున్నారు. వాళ్ళ టెన్షన్లో కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎస్పీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వీళ్ళ మీద ఇదిగా పెట్టారు. తొందరలో దోషుల్ని పట్టేసుకుంటాము. వాళ్ళు పక్కగా మీరు చెప్పినట్టు శిక్షిస్తాం మేడం, వదిలిపెట్టే ముందు వాళ్ళ యాక్ట్ ఎలా ఉందో చేస్తామంటున్నారు. మీకు వాళ్ళ తల్లిదండ్రులకు మీరంతా ఊరోళ్ళంతా హామీ ఇవ్వండి. వాళ్ళకి తప్పకుండా పట్టుకుంటాము, శిక్షిస్తాము. గవర్నమెంట్ తప్పకుండా సపోర్ట్ ఉంది. హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారు కానీ ఒకవేళ లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిచ్చుకుపోతాను. వాళ్ళు బాధాకరంగా ఉన్నారు. కాబట్టి